ఈ రోజు మేము ఫ్రెండ్స్ అందరం కలిసి బీబీక్యూ చికెన్ చేద్దాం అనుకున్నాం. ఇక నేను షాప్ కి వెళ్ళి 2 kgs చికెన్ అయితే తీసుకొచ్చిన. నేను వచ్చేలోపు మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు ఎప్పుడు చేసి ఎప్పుడు తిందామా అని. ఇక తెచ్చిన చికెన్ మొత్తం నీట్ గా కడిగేసిన నేను. ఇంకా అందులో ఏమేమి ఐటమ్స్ కలపాలో మా మమ్మీకే తెలుసు, మాకైతే ఏం తెలియదు కాబట్టి మా మమ్మీతో అన్ని చేపించినాం మేము. ఒకవేళ ఏం చేసినాం అనుకో అది మొత్తం పాడైపోయేది. కలిపిన మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేంత వరకు ఆ ముక్కల్ని కాల్చడానికి కావాల్సిన మంటను రెడీ చేయడానికి మేమందరం బయటికి వచ్చాం. ఇక్కడ మా చెల్లె మొత్తం హస్కీ లాగానే చేస్తుంది చూడండి. ఆ డాన్స్ చూసి నిజంగానే ఇక్కడ హస్కీ వచ్చేసింది. ఆ బొగ్గుల్ని రెడీ చేద్దాం అనుకుంటే అవి రెడీ అయ్యేసరికి మా తాతలు కనిపించారు మాకైతే. ఈ రోజు బొగ్గులు రెడీ అయిపోగానే మా ఫ్రెండ్ ఇంట్లో నుండి చికెన్ తీసుకొచ్చి అన్ని రెడీ చేసేసింది. ఈ రోజు మా బుడ్డోడు సర్కస్ లో చేయాల్సిన జిమ్నాస్టిక్స్ అన్ని ఇక్కడ చేసేస్తుండు. ముక్కలన్నీ మంచిగా గుచ్చేసి బొగ్గు మీద అయితే పెట్టేసినాం కాల్చడానికి. సడన్ గా మంట వచ్చేసి మధ్యలో ఉన్న ముక్కలన్నీ కాలిపోయినాయి. నేను ఒక టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఆ సాకుతో ఒక 4 ముక్కలు తినేసిన. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇక చికెన్ ముక్కలతో పాటు ఆనియన్స్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి నేను ఆనియన్స్ కట్ చేసి రెడీగా పెట్టేసిన. ఇక మా అక్క నిమ్మకాయ కూడా విండేసింది. ఆ పిండేసి తిన్న తర్వాత ఏమన్నా ఉందో టేస్ట్, అబ్బాబా అసలు ఫస్ట్ టైం మస్తు ఉంది టేస్ట్ అయితే. మీకు కూడా కావాలంటే మా ఊరికి వచ్చేయండి మరి.